తెలంగాణలో భూపోరాటాలను గుర్తించి 25 లక్షల ఎకరాల సర్కారు భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరా అంటే కాంగ్రెస్ అన్న ఖ్యాతి దక్కిందన్నారు. ఆనాడు పేదోళ్లకు కాంగ్రెస్ భూములు పంపిణీ చేస్తే ప్రస్తుతం భూభారతితో రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని రేవంత్ సర్కారేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రులు వస్తాపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అటు రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి కాంగ్రెస్ సర్కారు కొత్త పథకాలు తీసుకొచ్చిందన్నారు. మంత్రి కొండా సురేఖ గిరివికాస్ కింద సోలార్ ప్రాజెక్టులు, పెట్రోల్ పంపుల కేటాయింపులు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పాలన గాడిలో పడిందన్నారు ఎంపీ సురేష్ షెట్కర్. ఒక మహిళగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళే కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళు 4 పైసలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు బస్సులు రెంట్కి ఇవ్వడం కానీ, మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈరోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అదే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలని చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని మనందరం కూడా పనిచేయాలి. ఆ యొక్క గెలుపును కూడా మనం ముఖ్యమంత్రి గారికి అంకితం చేయాలని తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కళ సాకారం చేసింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానం ప్రధానంగా చరిత్ర నుంచి పోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే జిత్నేగిసి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుండే ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2013లో గీతారెడ్డి గారి పరిశ్రమ శాఖ మంత్రులు ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మనకు నియమితులు రావడం జరిగింది. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 12,500 ఎకరాలు సేకరించి ఒక ఇండస్ట్రియల్ పార్క్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని ఆనాడు కలలు కన్నాం. కానీ మేము పని మొదలుపెట్టిన ఒక 3,000 ఎకరాలు ఆనాడు అక్విజిషన్ జరగడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో వచ్చింది. ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఆ ఇండస్ట్రియల్ కేంద్ర ప్రభుత్వము 8 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తే అందులో మన జైరాబాద్ కూడా ఈరోజు నిమ్స్లో ఉంది. దానికి 3,500 ఎకరాలు మా ముఖ్యమంత్రి తక్షణం ఒప్పుకొని ఇవ్వడానికి సిద్ధమైనారు. దానికి 2,600 కోట్లు మనకు మన భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి. దాని వలన మన ఒక 5-10 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు జైరాబాద్ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి.